వెళ్ళి. ఇక్కడైతే ఏం పోయాడు చచ్చాడు అనుకుంటారు, పోతే శరీరమే ఏం కాదు. ఆత్మ ఎప్పుడు నాశనం లేని ఆత్మ, నశించని ఆత్మ, అక్షయ లోకంలో, చదరంగ లోకంలో, నాశనం లేని ఆ పరలోకంలో పక్కన దేవుడు పక్కన కూర్చుంటారు. దేవుడి స్తోత్రం. మంచి స్థానంలో కూర్చుంటారంట. హల్లెలూయా. దానికోసమే కదా ఈ ప్రయాసాలన్నీ మనకి. అది ఏమవసరం మనకి? ఈ భక్తులు ఏమవసరం మనకి? ఈ భక్తులు ఎందుకు, పడుబాపులు ఎందుకు, ఈ ఆరాధనలు ఎందుకు, వాడితో వీడితో అనిపించుకుంటే ఎందుకు? యేసు ప్రభు మీద బిల్డప్ ఇచ్చేంత గొప్పోళ్ళు ఈ భూలోకంలో ఎవరైనా ఉన్నారా మీరు చెప్పండి. కానీ ఇస్తున్నారా లేదా? కారణం ఏంటి? ఆయన ప్రేమే. ఆయన ప్రేమే మనుషులకి స్వతంత్రంగా సూసైడ్ చేస్తాం. కఠినంగా కొట్టే టీచర్ ఉన్నాడు అనుకో, అన్నింటికి చక్క తలనెమిరి ప్రేమించి టీచర్ ఉన్నాడు అనుకో, ఈ పిల్లలు ఎవరిని గౌరవిస్తారా? అమ్మో వస్తున్నాడు బాబు సారు ఏ చేస్తారు బాబు మనకు తీసుకుంటారు కదమ్మా. ప్రతిదానికి పనిలేదా, అదేముందలేమ్మా, ఇట్లా ఉందలేమ్మా, ఆడిపోయినమ్మా, ఇట్లా వచ్చాను పలానా సార్ వస్తున్నాడు, రాజు సార్ వస్తున్నాడు, ఏమన్నా సార్ చెప్ప కూడా పట్టడు. మన కఠినంగా ఏమవుతుంది, శిక్షలు ఉంటాయి కాబట్టి భయపడుతుంది. మన ప్రభు ఏం చేశాడు? నీ శిక్ష నేను మోస్తాలే, నీ మీద వేయటం ఎందుకు అని ప్రేమను ఏం చేస్తాడు? ఇసుకిస్తున్నావా, ఏడిపిస్తున్నావా, నమ్మట్లేదా, రావట్లేదా, అసలు ఈ వాక్యం పాటించట్లేదా, చాలా గాయాలు రేపుతున్నావా, అయినా సరే స్టూడెంట్ అయిపోతాం. చూద్దాం, ఇంకా చూద్దాం, ఈ సంవత్సరం చూద్దాం, ఇంకో సంవత్సరం చూద్దాం, మారుతారేమో, ఇంకో సంవత్సరం చూద్దాం, అర్థం చేసుకుంటారేమో అంటూ ఏం చేస్తున్నాడు? ప్రేమ చూపి ఆయన వాయిదాలు వేస్తున్నాడు. ఎవరి లక్ష్యం? చేయలేక, చేతకాక, శక్తి లేక, ఏమిటి భూమిని, ఆకాశమును, ఈ చెట్టులను, గుట్టలను, సకల చరాచర సంతోషమైన దేవుడు, అన్నిటికీ ఇదైన దేవుడు, కారణమైన దేవుడు ఇలా కలుగు గాక అంటే చెట్టు భూమిలో మొలిచిందంటే మనల్ని ఏం చేయలేక, ఆయన కన్నెర చేస్తే ఏమైపోద్ది, నోరు తెరిస్తే ఏమైపోద్ది, నాశనం అయిపోతాం. నోరు తెరలు ఎందుకు అనుకున్నారు? ఎందుకు తెలుసా? ఆయనకి నోరు తెరిస్తే ఏమైపోద్ది అని నాశనం అయిపోతుంది. ఆయన నోట్లో అంత శక్తి ఉంది కాబట్టి నాశనం అయిపో కాకంటే అప్పుడు ఎక్కడికి కూర్చేస్తుంది, అక్కడే ఏదో జరిగిపోద్ది, శవాలు అయిపోతాయి. నోరు తెరవకుండా దాచుకోవడానికి ఆయన ప్రేమ నీకు సులకనాయ, ఆయన గాయములు నీకు ఎట్టాలిగా ఉన్నాయి.